హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిప్టో ట్రెండ్ సెటర్. మన ఛానల్లో చెప్పేదంతా కూడా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం అండి, నాట్ ఏ ఫినాన్షియల్ అడ్వైస్. ఓకే. సో మన ఛానల్లో మనం వెతుకుతున్నాం కదండి, ఏవైతే క్వాంటమ్ రెసిస్టెంట్ బ్లాక్ చైన్స్ కోసం మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో అదే దాంట్లోనే మరికొన్ని కాయిన్స్ అయితే మీకోసం ఈరోజు అయితే ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఓకే. సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్గా చూడండి. ఓకే. సో ఆల్రెడీ మనం క్వాంటమ్ రెసిస్టెన్స్ అనే బ్లాక్ చైన్స్లో ఆల్రెడీ ఉన్న కాయిన్స్ కోర్ కాయిన్ కోసం చెప్పుకున్నాము, అలాగే ఎక్స్ సిరీస్ అనే కాయిన్ కోసం చెప్పుకున్నాం. సో సో అవి కాకుండా ఇంకా కొన్ని కాయిన్స్ అయితే ఈరోజు ఈ వీడియోలో కవర్ చేస్తానండి. సో ఈ కాయిన్స్ ఈ బుల్ రన్‌కి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. చాలా లో ప్రైస్‌లో ఉన్నాయి ప్రెజెంట్, అండ్ మనకి అఫోర్డబుల్ ప్రైస్‌లో అయితే ఉన్నాయన్నమాట. సో వాటినైతే ఒకసారి మీరు వాచ్ లిస్ట్‌లో పెట్టుకొని వాచ్ చేస్తూ ఉండండి. ఓకే. సో మీకు ఇప్పుడు వన్ బై వన్ ఒక్కొక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు ఎందుకు ఇలాంటి ప్రాజెక్ట్స్ మనం ఆహ్, చూస్తున్నాము అంటే మీకు కంప్లీట్‌గా అర్థమవుతది. నేను వన్ బై వన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. సో ఇందులో ఫస్ట్ ఈ లిస్ట్‌లో మనకి ఈ బుల్ రన్ స్టార్ట్ అవ్వగానే ఏ ఏ కాయిన్‌లో మూవ్‌మెంట్ వస్తదని నన్నడిగితే ఎవరైనా, నేను ఫస్ట్ అయితే సొలానా అనే చెప్తాను. ఎందుకంటే సొలానా అనేది కన్జ్యూమర్ చైన్ అనమాట. అంటే రీటైలర్స్ అందరూ ఎక్కువ యూజ్ చేసే చైన్ ఏదైనా ఉందా? ఏదైనా బ్లాక్ చైన్ ఉందా? అంటే అది సొలానా అనే చెప్పాలి. ఎందుకంటే సొలానా చాలా స్పీడ్‌గా ఉంటది. అండ్ చాలా యూజర్ ఫ్రెండ్లీ అనమాట. చాలా ఫాస్ట్‌గా ఉంటది ట్రాన్సాక్షన్స్. సో ఇందులో మీమ్ కాయిన్స్ లాంచ్ చేస్తారు. అలాగే యుటిలిటీ ప్రాజెక్ట్స్ కూడా లాంచ్ చేస్తారనమాట. అండ్ ఫ్యూచర్‌లో వీళ్ళు కూడా క్వాంటమ్ రెసిస్టెన్స్ అనే బ్లాక్ చైన్ అనే టెక్నాలజీని వీళ్ళు అడాప్ట్ చేసుకోవడానికి ఆల్రెడీ ప్లాన్ అయితే స్టార్ట్ చేశారు. సో ఈ కాయిన్ అయితే మనం ఖచ్చితంగా మన వాచ్ లిస్ట్‌లో ఉండాలి. మన పోర్ట్‌ఫోలియో ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే సప్లై కూడా తక్కువ, అండ్ దీని ఆల్ టైమ్ హై నుంచి చాలా కిందన ఉందన్నమాట ప్రెజెంట్. మీకు ఇప్పుడు చూస్తే చూడండి, దీని ఆల్ టైమ్ హై $250. సో ఇప్పుడు $85 దగ్గర ఉందన్నమాట. చాలా అఫోర్డబుల్ ప్రైస్‌లో అయితే ఉంది. ఓకే. సో నెక్స్ట్ ఆహ్, అదే విధంగా ఇంకొక కేటగిరీ ఏంటంటే ఆహ్, పెర్పెచువల్ డెక్స్ అనమాట. సో పెర్పెచువల్ డెక్స్‌లో అన్నిట్లో ఎక్కువ వాల్యూమ్ జనరేట్ చేస్తున్నది ఏదైనా ఉందా అంటే అది హైపర్ లిక్విడ్ అండి. సో హైపర్ లిక్విడ్ అనేది ఒక పెర్పెచువల్ డెక్స్ అనమాట. సో ఇదేంటంటే చాలా వాల్యూమ్ జనరేట్ అవుతుంది, అండ్ చాలా పవర్‌ఫుల్‌గా ఉందన్నమాట నెరేటివ్ ఇది. ఓకే. చాలా స్ట్రాంగ్‌గా అసలు మీకు $20కి అయితే తగ్గట్లేదు. దీని ఆల్ టైమ్‌లో వచ్చేసి $3, ఆల్ టైమ్ హై వచ్చేసి $62. సో ఇప్పుడైతే ప్రెజెంట్ ఆల్ టైమ్ హైకి దగ్గరలో ఉంది. సో మళ్ళీ కొంచెం డంప్ అయ్యేది ఛాన్స్ ఉంది. సో ఆల్ టైమ్ హైకి రీచ్ అయ్యాక, సో వన్స్ డంప్ అయినాక మళ్ళీ వెంటనే న్యూ ఆల్ టైమ్ హై క్రియేట్ చేయడానికి అవకాశం అయితే ఉంది. సో ఇది కూడా మీ పోర్ట్‌ఫోలియోలో ఉంచుకోవడానికి ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి కోర్. ఓకే. కోర్ కాయిన్ ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందేనండి. మనం ఎవ్రీ వీక్ కోర్ కాయిన్‌ని మైనింగ్ ఎలా చేయాలి, కోర్సేజ్ అనే ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేసి అన్నది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ చాలామంది మంచిగా కాయిన్స్ అయితే ఎర్న్ చేసుకున్నారు. ఎందుకు అంటే కోర్ కాయిన్‌లో క్వాంటమ్ రెసిస్టెన్స్ అనే బ్లాక్ అనే టెక్నాలజీని కూడా అడాప్ట్ చేస్తున్నారు. ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అలాగే దీని ఆల్ టైమ్ హైకి చాలా దూరంలో ఉందన్నమాట. అంటే $6 ఆల్ టైమ్ హై. ఇప్పుడు ప్రెజెంట్ అయితే రూ. 3, రూ. 2కి అయితే దొరుకుతుంది. ఓకే. $6 అంటే మీకు రూ. 600 పైనే మాట. ఓకే. సో ఎంత అప్ సైడ్ ఎళ్ళడానికి ఛాన్స్ ఉందో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో సో ఇది కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్‌లో ఎప్పటికప్పుడు నేను పెడుతూ ఉంటాను. సో ఎవరైనా ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో ఇందులో మీకు ఇంకొక అడ్వాంటేజ్ అయితే ఉంది. అది ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఓకే. సో నెక్స్ట్ బ్లాక్ చైన్ వచ్చేసి ఆక్ట్రా. ఓకే. సో ఈ ఆక్ట్రా అనేది ఏంటంటే అంటే ఇది ఒక ప్రైవసీ కాయిన్ అనమాట. ప్రైవసీ కాయిన్ అంటే ఇదేంటంటే ఇప్పుడు ప్రతి బ్లాక్ చైన్, ఇప్పుడు సొలానా గానీ, ఇథీరియం గానీ, బిట్‌కాయిన్ గానీ ఎవరైనా ఒక ట్రాన్సాక్షన్ చేస్తే ఏ వాలెట్ నుంచి ఏ వాలెట్‌కెళ్ళింది, ఎంత అమౌంట్ ఎళ్ళింది, ఏ టైంలో ఎళ్ళింది అనేది మొత్తం పబ్లిక్‌గా కనిపిస్తదనమాట. సో
ప్రెజెంటు పెద్ద పెద్ద ఇన్‌స్టిట్యూషన్స్ లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి కంపెనీస్ అన్నీ ఇంకా బ్లాక్ చైన్ ఇండస్ట్రీని ఎందుకు అడాప్ట్ చేసుకోలేదు అంటే ప్రైవసీ ఇష్యూ. ఓకే. ఈ ప్రైవసీ ఇష్యూ వల్ల అంటే వాళ్ళు ఏ అసెట్‌లో ఎంత పెట్టారు అనేది పబ్లిక్ అయిపోతది కాబట్టి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిచ్చరనమాట. సో, ఆహ్, ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి ఈ ఆక్ట్రా అనే బ్లాక్ చైన్ అయితే బిల్ట్ చేశారు. సో, వీళ్ళు కంప్లీట్‌గా ఒక న్యూ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు ఫస్ట్ నుంచి. ఓకే. అలాగే ప్రైస్ కూడా చాలా స్ట్రాంగ్‌గా హోల్డ్ అవుతుంది. ఓకే. దీన్ని నేను దగ్గర దగ్గర ఇప్పుడైతే ప్రెజెంట్ రూ. 6 నుంచి రూ. 7 అయితే ట్రేడ్ అవుతుంది. దీన్ని నేను మన వీఐపీ ఛానెల్‌లో అయితే చెప్పానండి. సో, ఇక్కడ చూడండి 0.29 అంటే దగ్గర దగ్గర మీకు రూ. 3 దగ్గర ఆహ్, ఆహ్, చెప్పాను. ఓకే. సో, అక్కడ మీకు వీఐపీ గ్రూప్‌లో జాయిన్ అయిన వాళ్ళకి తెలుసండి ఆల్రెడీ. ఓకే. అందులో మనం ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, అలాగే ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలన్నది కూడా కంప్లీట్‌గా టేక్ ప్రాఫిట్ టార్గెట్స్ కూడా పెడతాము. ఓకే. అలాగే అది ఎందుకు సెపరేట్ ఎందుకు మనం కన్సిడర్ చేస్తున్నాం అన్నది కూడా విషయం కూడా మనం అయితే చెప్తాము. సో, వీఐపీ గ్రూప్‌లో జాయిన్ అవ్వాలంటే కంప్లీట్‌గా ఫ్రీ అండి. ఓన్లీ మీరు కోర్ కాయిన్ మైనింగ్‌లో X3లో లెవెల్ 5 వరకు ఉంటే చాలనమాట. సో, వాళ్ళందరికీ కూడా ఎలిజిబులే. వాళ్ళందరినీ నా గ్రూప్‌లో అయితే యాడ్ చేసి వాళ్ళకి ఇలాంటి ఎర్లీ స్టేజ్‌లో ఉన్న కాయిన్స్ అయితే నేను ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. సో, ఈ బ్లాక్ చైన్ యొక్క కంప్లీట్ మెయిన్ ఫీచర్ ఏంటంటే బ్లాక్ చైన్‌లో ఉన్న డేటాని ఇది ఎన్‌క్రిప్ట్ చేసేస్తదనమాట. అంటే బయటికేం కనిపించదు. ఎంత అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేశారు, ఏ వాలెట్ నుంచి ఏ వాలెట్‌కి ట్రాన్స్‌ఫర్ అయింది, ఎన్ని ఎన్ని ఎంత వాల్యూ అన్నది కూడా అది కంప్లీట్‌గా ఒక మాస్క్ లాగా అంటే జామా అనే ఒక బ్లాక్ చైన్ వచ్చింది. బట్ అది సక్సెస్ అవ్వలేదు. సో, అలాగే ఈ ఆక్ట్రా అనేది చాలా బావుందనమాట. దానికన్నా అడ్వాన్స్‌గా ఉంది. అండ్ చాలా డెవలప్‌మెంట్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ ఆహ్, లిస్టింగ్స్ కూడా ఉన్నాయి. అండ్ హైపర్ లిక్విడ్‌లో కూడా ఇది లిస్టింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందనమాట. సో, ప్రెజెంట్ అయితే యూనిస్వాప్‌లో ఒక్క దాంట్లోనే ట్రేడ్ అవుతుంది. ఓకే. సో, ఇది ఆల్మోస్ట్ మీకు దగ్గర దగ్గర ఇది ఆల్మోస్ట్ రూ. 8 వరకు ఎళ్ళొచ్చిందండి. సో, రూ. 8 వరకు వెళ్ళి ఇప్పుడు ప్రెజెంట్ అయితే రూ. 6 అయితే ట్రేడ్ అవుతుందనమాట. రూ. 6, రూ. 7 మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో, చాలా అప్‌సైడ్ పొటెన్షియల్ అయితే ఉంది దీనికి. సో, దీన్నైతే మీ వాచ్ లిస్ట్‌లో పెట్టుకోండి అండ్ పోర్ట్‌ఫోలియోలో ఉండేలాగా చూసుకోండి. ఓకే. సో, వీళ్ళ వీళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఇది. అలాగే అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ అయితే ఇది. సో, వీళ్ళు కంప్లీట్‌గా చాలా డిఫరెంట్‌గా ఉంది వీళ్ళ బ్లాక్ చైన్ గూడా. అండ్ వీళ్ళ ఎక్స్‌ప్లోరర్ గాని కంప్లీట్‌గా డిఫరెంట్ ఉంది. అంటే ఒక ఇథీరియం ఎర్లీ స్టేజ్‌లో ఉండేటప్పుడు ఇలాగే ఉండేది. సో, సేమ్ అలాంటి వైబ్ అయితే కనిపిస్తుంది. అంటే కంప్లీట్‌గా వీళ్ళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అలాగే వీళ్ళ ఎకోసిస్టమ్ అంతా కూడా కంప్లీట్‌గా ఎన్‌క్రిప్టెడ్ అనమాట. అంటే ఏ ట్రాన్సాక్షన్ కూడా ఎక్కడ కూడా పబ్లిక్‌గా కనిపించదు. అదే వీళ్ళ స్పెషాలిటీ. ఓకే. ఇలాంటి బ్లాక్ చైన్స్ ఏంటంటే కొత్త రివల్యూషన్ అయితే క్రియేట్ చేస్తాయి. ఎందుకంటే పెద్ద పెద్ద ఇన్‌స్టిట్యూషన్స్ ఆహ్, ఈ బ్లాక్ చైన్ ఇండస్ట్రీలోకి గాని, ఈ క్రిప్టోలోకి గాని రావాలి అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఇది ఫుల్లీ హోమోమోర్ఫిక్ అనే ఎన్‌క్రిప్షన్ అనే దాంతో పనిచేస్తదనమాట. ఓకే. సో, ఇది ఒక కంప్లీట్ యూనిక్ బ్లాక్ చైన్ అనైతే చెప్పాలి. సో, ఇదైతే మిస్ అవ్వకండి. సో, చాలా స్ట్రాంగ్‌గా ఉంది ప్రెజెంట్ నేరేటివ్ అయితే. ఓకే. సో, ఇది కాకుండా ఇంకోటేంటంటే ఎక్స్ సిరీస్. ఎక్స్ సిరీస్ మీకందరికీ తెలిసిందే. ఆల్రెడీ మనం ఇది 3 పైసా ఉన్నప్పుడే మనం వీడియో చేసాం. మన యూట్యూబ్ ఛానెల్‌లో కూడా మీరు ప్రీవియస్ వీడియోస్ చూసుకుంటే మీకు అర్థమవుతది. ఓకే. సో, ఇప్పుడు ప్రెజెంట్ అయితే 36 పైసా అయితే అవుతుంది. 36 పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది. సో, 70 పైసాకి కూడా ఎళ్ళొచ్చిందనమాట. వీళ్ళు మెయిన్ నెట్ లాంచ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సెర్టిక్ ఆడిట్ అంటే వరల్డ్‌లోనే బెస్ట్ ఆడిట్ ఫర్మ్ ఏదైనా ఉందంటే అది సెర్టిక్. ఆ సెర్టిక్ వాళ్ళు ఆడిట్ అయితే 85% ప్రోగ్రెస్ అయింది ప్రెజెంట్. సో, అది 100% ప్రోగ్రెస్ అవ్వగానే వీళ్ళు మెయిన్ నెట్ అయితే లాంచ్ చేస్తారు. సో, మెయిన్ నెట్ లాంచ్ చేశాక మనం మైనింగ్ అనేది ఇస్తారనమాట. సో, వీళ్ళ టోటల్ సప్లై వచ్చేసి 700,000,000 అందులో 500,000,000 మాత్రం 100 ఇయర్స్ వరకు మనం మైనింగ్ చేసుకోవచ్చు. 200,000,000 మాత్రం ప్రెజెంట్ అయితే సర్క్యులేషన్‌లో ఉంది. సో, అందులో మనం మైనింగ్‌కి ఎలిజిబుల్ అవ్వాలి అంటే మన దగ్గర మినిమమ్
1000 ఎక్స్ సిరీస్ మెయిన్ నెట్ కాయిన్స్ అయితే ఉండాలి. అంటే ఇప్పుడు సొలానాలో రన్ అవుతుందనమాట ఎక్స్ సిరీస్ అనే కాయిన్. సో, ఇప్పుడు మన దగ్గర 5000 ఉంటే చాలు. 5000 కాయిన్స్. అప్పుడు మనం మైనింగ్‌కి అయితే ఎలిజిబుల్. సో, మెయిన్ నెట్ రాగానే నేను మైనింగ్ ఎలా చేయాలనేది చెప్తాను. సో, ఇప్పుడు మనం ప్రెజెంట్ ఇప్పుడు మనం చెప్పుకున్న దాంట్లో సొలానాలో మైనింగ్ లేదు. హైపర్ లిక్విడ్‌లో లేదు. కోర్‌లో మైనింగ్ ఉంది. సో, అది ఎలాగా తెలుసుకోవాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే మస్ట్ అండ్ షుడ్‌గా ఫాలో అవ్వండి. ఓకే. సో, క్రిప్టో ట్రెండ్ సెట్టర్ 6 అనైతే ఉంటది. సో, ఇది మన టెలిగ్రామ్ ఛానల్ ఐడీ. సో, ఇది ఒక్కటే మాత్రమే నేను ఐడీ అండి. సో, నన్ను ఎవరైనా కాంటాక్ట్ చేయాలి అంటే మీరు ఇందులో జాయిన్ అవ్వండి. ఓకే. నేను ఆహ్, వాట్సాప్ నంబర్ ఇస్తాను. ఆ వాట్సాప్ నంబర్ నుంచి మాత్రమే నాతో కాంటాక్ట్ అవ్వాలంటే. అంతేగాని నేను టెలిగ్రామ్ ఛానల్‌లో మాత్రం ఎవరికీ కూడా డీఎం చేయను. సో, అలా ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్‌లో నా పేరుతో గాని, క్రిప్టో ట్రెండ్ సెట్టర్ అనే పేరుతో గాని మీకు మెసేజ్ చేసినా అమౌంట్ అడిగినా సరే అది ఫేక్ అనైతే మీరు భావించి వెంటనే బ్లాక్ చేయండి. ఓకే. సో, మైనింగ్ మనం చేసుకోగలం. ఫ్రీగా ఎర్న్ చేసుకోవాలి అనుకుంటే ఒకటి కోర్ ఉంది మన దగ్గర. అలాగే ఎక్స్ సిరీస్ అనే కాయిన్ కూడా మనకి ఫ్యూచర్‌లో మైనింగ్ అయితే వస్తది. సో, ఆ డీటెయిల్స్ నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాను. సో, మన టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అయ్యి రెడీగా ఉండండి. అలాగే ఇంకొక బ్లాక్ చైన్ అయితే ఉందన్నమాట. ఇది రీసెంట్‌గా చెప్పాను. ఓకే. ప్రెజెంట్ చాలా లో ప్రైస్‌లో ఉందన్నమాట. ఇదేంటంటే ఇప్పుడు సొలానా గాని, మిగతా బ్లాక్ చైన్స్ అన్నీ గూడా రస్ట్ అనే ఒక ఆహ్, ప్రోగ్రామ్‌తో రన్ అయితున్నాయనమాట. బట్ ఈ బ్లాక్ చైన్ ఏదైతే ఉందో ఎసెంటమ్ అనే బ్లాక్ చైన్ జావా స్క్రిప్ట్‌తో చేస్తున్నారు. సో, మీకు అంటే డెవలపింగ్ వైపు తెలిసిన వాళ్ళకైతే ఐడియా ఉంటది. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అవి. సో, ప్రెజెంట్ ఎక్కువ అంటే వెబ్ 2లో ఉన్న ఏదైనా సరే ఎక్కువ నడాలి అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా, సి ప్లస్ ప్లస్ వాడతారనమాట. ఓకే. బట్ బ్లాక్ చైన్ ఇండస్ట్రీలో ఎక్కువ వాడేది రస్ట్. ఓకే. సో, ఈ బ్లాక్ చైన్‌ని జావా స్క్రిప్ట్‌తోనే రెడీ చేస్తున్నారనమాట. అంటే డెవలపర్స్ అనే వాళ్ళకి మళ్ళీ కొత్తగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోకున్నా వాళ్ళు ఆల్రెడీ నేర్చుకున్న లాంగ్వేజ్‌లోనే వీళ్ళు బ్లాక్ చైన్ తీసుకొస్తున్నారు. సో, కొత్త డెవలపర్స్‌కి ఈజీగా అడాప్ట్ చేసుకోవడానికి అవుతదనమాట. ఎక్కువ మంది డెవలపర్స్ అడాప్ట్ చేసుకుంటే దీనికి ఎక్కువ వాల్యూ అయితే రావడానికి అవకాశం ఉందనమాట. ఓకే. సో, దీన్ని కూడా మీ రాడార్‌లో పెట్టుకోండి. ఆహ్, ప్రాజెక్ట్ అయితే చాలా బావుంది. బట్ సక్సెస్, ఫెయిల్యూర్ అనేది మనం చెప్పలేము. అండ్ ఇందులో కూడా మైనింగ్ అయితే ఉందనమాట. మీ దగ్గర కంప్యూటర్ ఉంటే మీరు ఇక్కడ వాలిడేటర్ కింద వర్క్ చేయొచ్చు. ఓకే. సో, మన దగ్గర వాలిడేటర్ అయితే మనకి ప్రెజెంట్ టెస్ట్ నెట్ నడుస్తుందనమాట. సో, టెస్ట్ నెట్‌లో మనం పార్టిసిపేట్ చేస్తే మనకి ఫ్రీగా కాయిన్స్ కూడా ఫ్యూచర్‌లో ఇస్తారు. ఇక్కడ మీరు చూస్తే ఇంకోండి ఇక్కడ విండోస్ ఇన్‌స్టాలర్ అని చెప్పి ఉంటది. సో, దీన్ని డౌన్‌లోడ్ చేసుకుంటే మీకు ఈ విధంగా వస్తది. అసెంప్టమ్ ఆపరేటర్ అని చెప్పి ఈ విధంగా అయితే వస్తది. సో, మీది ఇలా అయితే మీకు ఈ విధంగా డాష్‌బోర్డ్ అయితే వస్తదనమాట. సో, ఇలా నోడ్ అయితే మీరు రన్ చేయొచ్చు. నోడ్ రన్ చేసినాక మీకు టెస్ట్ నెట్ కాయిన్స్ అయితే వస్తాయి. అప్పుడప్పుడు ఇది అవ్వట్లేదు సరిగ్గా. సో, అప్పుడప్పుడు మాత్రమే వర్కౌట్ అవుతుంది. ఓకే. పార్టిసిపేట్ చేయండి. ఫ్రీయే కాబట్టి ఒకవేళ వాళ్ళు నిజంగానే కాయిన్స్ అలొకేట్ చేసి ఈ ప్రాజెక్ట్ మంచిగా సక్సెస్ అయింది అంటే మనం మంచి బెనిఫిట్ అయితే తీసుకోవచ్చు ఇందులోంచి. ఓకే. సో, ఇది జస్ట్ కంప్యూటర్ ఉండాలి. కంప్యూటర్ ఉంటేనే గాని చేయలేమనమాట. అలాగే ఎక్స్ సిరీస్ కూడా మీకు మైనింగ్ చేయాలంటే కంప్యూటర్ ఉండాలి. ఓకే. ఫుల్ నోడ్ మెయింటైన్ చేయాలి అంటే, లేదు అంటే లైట్ నోడ్ అయితే మీకు మొబైల్‌లో కూడా చేయొచ్చు. ఓకే. సో, ఇది ఓవరాల్‌గా మనం బుల్ రన్ కోసం మన కాయిన్స్ మన పోర్ట్‌ఫోలియో ఉండాల్సినవైతే ఇవన్నమాట. ఓకే. సో, ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయిన తర్వాత నేను వాట్సాప్ నంబర్ అయితే షేర్ చేస్తాను అక్కడ. సో, అక్కడ మీరు జెన్యూన్ డౌట్స్ అయితే మీరు వాట్సాప్‌లో నాకు మెసేజ్ చేయండి. నేను ఫ్రీ టైమ్‌లో ఖచ్చితంగా మీకు రిప్లై ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. అలాగే ఎవ్రీ సండే మనం ఏఎంఏ అయితే కండక్ట్ చేస్తామనమాట టెలిగ్రామ్ ఛానెల్‌లో. సో, టెలిగ్రామ్ ఛానెల్‌లో ఏఎంఏ కండక్ట్ చేస్తాం ఎవ్రీ సండే. సో, మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే అందులో మీరు ఆహ్, అడిగితే మీకు కంప్లీట్‌గా నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను పర్సనల్‌గా. ఓకే. అలాగే కోర్ మైనింగ్ కోసం అయితే కంప్లీట్‌గా
ప్రెజెంటేషన్ అయితే ఉంటదనమాట. కంప్లీట్‌గా మీకు కోర్ ఎలా మైనింగ్ చేయాలి, రెఫరల్ చేస్తే ఎలాగా ఇన్‌కమ్ వస్తది, రెఫరల్ లేకున్నా కూడా ఎలా ఎర్న్ చేయాలి అన్నది కూడా మనకి కంప్లీట్‌గా అయితే అక్కడ చెప్తాను. ఓకే. సో, వీడియో నచ్చితే వీలైనంత ఎక్కువ మందికి లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.